తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన అఘోరి శ్రీనివాస్ను యూపీ సరిహద్దులో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అఘోరి శ్రీనివాస్ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పొలిటికల్ లీడర్స్ అఘోరితో వ్యాపారం చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ఓ నేత అఘోరిని కాపాడుతున్నట్టుగా సమాచారం. గతంలో అనేక మంది అమ్మాయిల జీవితాలు పాడు చేశాడనే ఆరోపణలు వస్తున్నాయి. తమిళనాడులో ఇదే తరహా వ్యవహారం ఉన్నట్టు తెలుస్తోంది. చివరకు లింగ మార్పిడి చేస్తున్నాడని అయినా కూడా కోరికలు చావకపోవడంతో వర్షిని ట్రాప్ చేసినట్టుగా తెలుస్తోంది. అఘోరి శ్రీనివాస్ డబ్బు ఆశ చూపి వర్షిని పెళ్లి చేసుకున్నట్టుగా పలువురు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన అఘోరి శ్రీనివాస్ను యూపీ సరిహద్దుల్లో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అఘోరి శ్రీనివాస్ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పొలిటికల్ లీడర్స్ అఘోరితో వ్యాపారం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా అసోసియేట్ ఎడిటర్ రాజు జానుతున్నారు. రాజు, అసలు ఎలా చూడాలి? అఘోరి చేసే పనులే చెత్త పనులు, మళ్ళీ వాటికి రాజకీయ నేతల సపోర్ట్ ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ఆ అరెస్ట్ కన్ఫర్మ్ అయినట్టేనా? ఎక్కడ తరలించే అవకాశం ఉంది? వర్షిని ఎక్కడ ఉంది? ఏంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? రైట్ సతీష్, మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం మేరకు ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అఘోరి శ్రీనివాస్తో పాటు వర్షిణిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే దాదాపుగా కూడా వాళ్ళని నిన్నే అరెస్ట్ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా అతని దగ్గర ఉన్నటువంటి సిమ్ కార్డులను మారుస్తూ వెళ్తూ ఉండడంతో పట్టుకోవడం కష్టంగా మారింది. దీంతో శాటిలైట్ ఆధారంగా, అంతేకాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే సిగ్నల్స్ ఆధారంగా ప్రస్తుతానికి పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇంకా కూడా పోలీసులు అధికారికంగా దీన్ని గుర్తించలేదు. ఉత్తరప్రదేశ్కి సరిహద్దులు ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఇద్దరు కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే పోలీసులు ఈ అఘోరి శ్రీనివాస్ వ్యవహారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు ఇంటర్నల్గా కొంత విచారణ చేశారు. ఈ విచారణలో అనేక రకాలైనటువంటి వాస్తవాలు వెలుగు చూశాయి. ఎస్పెషల్లీ అఘోరి శ్రీనివాస్ తెలంగాణకు చెందినటువంటి ఒక పొలిటికల్ లీడర్ కనుసన్నల్లో పనిచేస్తున్నాడని చెప్పేసి, అంతేకాకుండా వారితో కలిసి ఈ అఘోరి పూజలతోటి వ్యాపారం చేస్తున్నాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క ఈ అఘోరి శ్రీనివాస్కి సంబంధించినటువంటి వివరాలను తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులతో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీసులు కూడా దాదాపుగా సేకరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ముఖ్యంగా పూజల పేరుతోటి చాలా మందిని ఇతను మోసం చేసినట్టు, అంతేకాకుండా పూజల పేరుతోటి కోట్లాది రూపాయలను వసూలు చేసినట్టు కూడా గుర్తించినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికంటే ముందు కూడా అతను శ్రీనివాస్ ఎప్పుడైతే లింగ మార్పిడి జరగలేదో అంతకుముందు అనేక మంది అమ్మాయిలతోటి చాలా క్రూరంగా ప్రవర్తించేవాడని చెప్పేసి, ఈ విధంగా ప్రేమిస్తున్నా అని చెప్పేసి, అంతేకాకుండా తన కోరికలు తీర్చాలని చెప్పేసి చాలామంది అమాయకులను అతను మోసం చేశాడని, కొన్ని ప్రాంతాల్లో అతన్ని కొట్టి తరిమేయడంతో అప్పుడు ఆయన తమిళనాడుకి వెళ్ళిపోయి తమిళనాడులో ఒక ఆశ్రమం లాగా ఏర్పాటు చేసుకుని అక్కడ కూడా ఇలాంటి పని చేయడంతో అక్కడ కూడా తన్ని తరిమేయడంతో మళ్ళీ వెళ్ళి ఆయన ఇండోర్లో ఈ ఆపరేషన్ చేయించుకున్నాడు. అది కూడా ఆపరేషన్ సక్సెస్ఫుల్ కూడా అయినటువంటి పరిస్థితి లేదు. అంటే లింగ మార్పిడి కూడా కంప్లీట్ కాలేదు. సో అతన్ని ట్రాన్స్జెండర్ అనేందుకు కూడా అవకాశం లేదు అని చెప్పేసి నిన్న మనం ఆ విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే అయినప్పటికీ కూడా కోరికలు చచ్చిపోకపోవడంతో శ్రీనివాస్ మళ్ళీ వర్షిణి అనేటటువంటి ఒక అమ్మాయిని ఆకర్షించి అమ్మాయిని బుట్టలో వేసుకుని ప్రస్తుతానికి అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి సిచ్యువేషన్. ఎప్పుడైతే గుంటూరుకి సంబంధించి గతంలో జనసేన ఆఫీస్ దగ్గర అఘోరి శ్రీనివాస్ హడావుడి చేశాడో, అక్కడ కొంతమంది మీద దాడి చేశాడో, అప్పుడు కారుకి యాక్సిడెంట్ అయిందో ఆ సందర్భంలో కార్ని అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ గ్యారేజ్లో పెట్టిన తర్వాత అప్పుడు అఘోరి శ్రీనివాస్ని వర్షిణి వాళ్ళ ఇంటికి అతని సోదరుడు తీసుకెళ్ళినట్టు, అక్కడ వర్షిణితోటి ఈ అఘోరి శ్రీనివాస్ కాస్త దగ్గరగా మెలగడం, అంతేకాకుండా వాళ్ళతోటి ఆ కుటుంబంతో కూడా వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని వాళ్ళకి అవసరమైన కొంత సపోర్ట్ చేస్తాను ఫినాన్షియల్గా అని చెప్పి కూడా చెప్పడంతో ఇతన్ని ఒక దేవుడుగానో లేకపోతే ఇతన్ని ఒక మంత్రాలు ఉన్నటువంటి వ్యక్తిగానో నమ్మి వాళ్ళు దగ్గరయ్యారు. అయితే అప్పుడు వర్షిణిని ఇతను తన బుట్టలు వేసుకున్నటువంటి పరిస్థితి. అయితే అంతకుముందే
వర్షిని తణుకులో ఉన్నటువంటి ఈ అఘోరి అఖాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆడైదో కొద్ది రోజులు వెళ్ళినట్టు కూడా గుర్తించారు. అక్కడికి ఈ అఘోరి శ్రీనివాస్ వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ దాదాపు 96,000 రూపాయలు అతను అక్కడ అన్నదానానికి డబ్బులు ఇచ్చి అక్కడ అఘోరి అఖాడాలో కూడా తనదే ఇది అని చెప్పేటటువంటి సిచ్యువేషన్కి ఎదిగినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పినటువంటి పరిస్థితి. నిన్న ఆల్ ఇండియా అఘోరి అఖాడాకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఇతనికి అఘోరి శ్రీనివాస్ ఫేకు, అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు, అతను ఏ అఘోరి అఖాడాలో ఆయనకి ఎలాంటి సభ్యత్వం లేదు, అంతేకాకుండా ఎలాంటి అఖాడాకి చెందినటువంటి వ్యక్తి కాదు, అతను ఒక స్వయం ప్రకటిత అఘోరి, అతనికి అఘోరికి సంబంధించినటువంటి లక్షణాలు ఏవీ లేవు అనేటటువంటి అంశాన్ని కూడా నిన్న వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ అఘోరి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఈ అఘోరి శ్రీనివాస్కి సంబంధించి అనేక రకాలైనటువంటి అకృత్యాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసుల విచారణలో మరిన్ని వాస్తవాలు అయితే వెలుగు చూసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే పోలీసులు వచ్చే ముందే, పోలీసుల కంటే ముందే ఇతను అక్కడి నుంచి పారిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. పోలీసులు చేరుకునే లోపే ఇందులో భాగంగానే నిన్న తమ దగ్గరికి ఎవరైనా వస్తే ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి కొన్ని వీడియోల్ని విడుదల చేసి శ్రీనివాస్కి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్కి అలాగే యూట్యూబ్ ఛానల్స్కి ఆ వీడియోని పంపించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా శ్రీనివాస్కి పోలీసులకు సంబంధించినటువంటి జాడను కూడా కొన్ని మీడియా సంస్థలు చేరవేస్తున్నాయనేటటువంటి అనుమానాలను కూడా పోలీసులు వ్యక్తం కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్గా అయితే అఘోరి శ్రీనివాస్ అకృత్యాలు పాపం పండింది. ఇప్పటికే కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు దాదాపుగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా అది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రేపు లేదా 2 రోజుల తర్వాత ఈ అరెస్టుకి సంబంధించినటువంటి అంశాలను పోలీసులు వెల్లడించేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఇతను వెనక ఎవరున్నారు, ఆ నడిపించినటువంటి వ్యక్తి ఎవరు, ఆ పొలిటికల్ లీడర్ ఎవరు అనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారించేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఈ ఇష్యూని కానీ మనం కానీ చూసుకున్నట్లయితే అఘోరి శ్రీనివాస్ని దాదాపుగా అరెస్ట్ చేశారు. అది అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. అరెస్ట్ చేసిన తర్వాత విచారించిన తర్వాత అతని కోర్టులో సబ్మిట్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వర్షిణిని ఏదైనా హోమ్కి తరలించడమా లేకపోతే అమ్మాయి బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేశారు. అంతేకాకుండా గతంలోనే అమ్మాయి ఆల్కహాల్ కావచ్చు, అంతేకాకుండా స్మోకింగ్కి బానిసగా మారింది, అది శ్రీనివాస్ ద్వారా మారిందా లేకపోతే అంతకుముందు అమ్మాయికి అలవాట్లు ఉన్నాయనేటటువంటి కోణంలో కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటీవల అమ్మాయిని ఒక హాస్పిటల్కి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో హాస్పిటల్ నివేదికలోనే వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ వర్షిణి అనేటటువంటి అమ్మాయి వాస్తవంగా అయితే ఒక ఆల్కహాల్ తీసుకుంటుంది, అంతేకాకుండా స్మోకింగ్ చేస్తుంది అని చెప్పేసి కూడా ఆ రిపోర్ట్లో కూడా చేర్చుకున్న పరిస్థితి. నిన్న ప్రైమ్ 9లో దాన్ని కూడా మనం వెలుగులోకి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా అయితే ఈ అఘోరి రూపంలో ఒక రకంగా చెప్పాలంటే 2 తెలుగు రాష్ట్రాలకి దరిద్రంలాగా పట్టుకున్నటువంటి శ్రీనివాస్ని తొందరగా అరెస్ట్ చేయాలి, అదుపులోకి తీసుకోవాలి. అతను కానీ అదుపులోకి తీసుకోకపోతే ఖచ్చితంగా చాలా మందికి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నటువంటి అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు వీడు చేసేదే దరిద్రమైన పని, దానికి కొంతమంది పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అనేటువంటి వాదన వ్యక్తమవుతోంది. సతీష్.